ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు యవ్వనానికి చేరుకున్నారు. వంశాభివృద్ధి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు భీష్ముడు. అప్పుడే గాంధార రాజు సుబలుని కుమార్తె అయిన గాంధారి గురించి బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. ఆమె శంకరుని ఆరాధించి 100 మంది కుమారుల్ని వరంగా పొందిందని తెలిసి ధృతరాష్ట్రుడి వివాహార్థం గాంధార రాజుకు సందేశం పంపించాడు. గాంధార రాజు సుబలుడు ధృతరాష్ట్రుడు అంధుడు కదా అని మొదట శంకించాడు. కానీ కురువంశ ప్రతిష్టను గౌరవించి వివాహానికి ఒప్పుకున్నాడు. తన తల్లిదండ్రులు వివాహం నిశ్చయించిన ధృతరాష్ట్రుడు అంధుడని తెలిసింది గాంధారికి. వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. భర్తని చూసి అతనిలో దోషాన్ని ఎంచకూడదని ఆ పతివ్రత భావించింది. అందుకే ఒక వస్త్రాన్ని తెప్పించి మడతలుగా పెట్టి కళ్ళకు కట్టుకుంది. అప్పుడు గాంధార రాజు కుమారుడు శకుని తన చెల్లెల్ని కౌరవుల వద్దకు తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేసి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు.